అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసంలో వచ్చే అతి ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. మరి ఈ ఉత్పన్న ఏకాదశి ఏ రోజున వచ్చింది, తిథి ప్రారంభ ముగింపు సమయాలేంటి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వారు ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు విరమించాలి, ఉపవాసం లేకపోతే స్వామి పూజని ఎప్పుడు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనము విష్ణువు ఆరాధనకి అతి ముఖ్యమైన రోజుగా ఈ ఏకాదశిని చెప్తాం. అటువంటి ఏకాదశిలో ఉత్పన్న ఏకాదశి అనేది కార్తీక మాసంలో వస్తుంది. కృష్ణపక్షంలో కార్తీక మాసంలో వచ్చే 11వ రోజున మనము ఈ ఏకాదశి తిథిని జరుపుకుంటాము. మరి ఈ పండుగ రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించవలసి ఉంటుంది. స్వామివారికి ప్రత్యేక పీఠాన్ని ఏర్పరచుకోవచ్చు, లేదంటే కనుక నిత్య పూజా మందిరంలో మామూలుగా పూజను కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటాన్ని తులసీమాలతో కానీ చక్కని పూలమాలతో కానీ అలంకరించుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం లేనట్లయితే మనము వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటమైనా లేదా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నా కూడా పూజలో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ రోజున స్వామికి మనం పిండి దీపాలు అనేవి ఎప్పుడు కూడా వెలిగించి పూజను చేసుకుంటూ ఉంటాం కనుక పిండి దీపారాధన అనేది ఈరోజు చేసుకోవచ్చండి. ఒక ప్రమిద చేసుకోవచ్చు, 2 ప్రమిదలు, 3, 5, 7, కొంతమంది ఏకాదశి 11వ తిథి కాబట్టి 11 చిన్న చిన్న ప్రమిదల్లో కూడా స్వామివారికి పిండి దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారు. మొదటిగా మనము గణపతి పూజను చేసుకోవాలి. శ్వేతార్క గణపతి కానీ లేదా పసుపు వినాయకుని కానీ మరి ఏదైనా చిత్రపటం కానీ ఉంటే స్వామివారిని కూడా ఒక పక్కగా పెట్టుకొని ముందుగా తొలి పూజ గణపతికి చేసుకోవాలి. అన్ని ఉపచారాలతో స్వామికి పూజ చేసుకోవాలి. లేదంటే పంచోపచార పూజ అంటే పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, నీరాజనం ఇలాగా స్వామివారికి గంధం బొట్లను అలంకరించి ఈ విధంగా 5 రకాలుగా కూడా స్వామివారికి పూజను చేసుకోవచ్చు. అష్టోత్తరం అనేది చదువుకోవాలి. ఒకవేళ మీకు గణపతి అష్టోత్తరం రాకపోతే మీరు ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారికి పూజను చేసుకొని గరికని కానీ ఎర్రటి పూలను కానీ లేదా పసుపు పచ్చని పూలు ఈ రోజున వాడితే చాలా మంచిది పూజలో. అటువంటి పూలతో స్వామివారికి పూజను చేసుకోవాలి. ఇక విష్ణుమూర్తి స్వామి పూజని మొదలు పెట్టాలండి. గణపతి పూజ అయిన తర్వాత స్వామివారికి పండు లేదా అటుకులు, బెల్లం ఇటువంటివి నైవేద్యం పెట్టిన తర్వాత స్వామి పూజను మొదలు పెట్టాలి. మరి ఈ ఏకాదశి తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందనంటే మనకి నవంబర్ 26వ తారీఖు అర్ధరాత్రి 1:01 అంటే సహజంగా మనం తెల్లవారితే 26 అని అంటాము. 26వ తారీఖు ఆ టైం నుంచి కూడా మొదలయ్యి ఏకాదశి తిథి ముగిసేది నవంబర్ 27 3:47 తెల్లవారుజాం ఈ తిథి అనేది ముగుస్తుంది. సూర్యోదయానికి ఈ తిథి ఉన్నప్పుడు మనం పూజ చేసుకుంటాం కనుక నవంబర్ 26వ తారీఖు మనకి ఈ తిథి సూర్యోదయానికి ఉంది కనుక మనము 26 మంగళవారం నవంబర్ 2024వ సంవత్సరంలో మంగళవారం నాడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. అయితే ఈ విధంగా స్వామికి తెల్లవారుజామున పూజ చేసుకోగలిగితే చాలా మంచిదండి. ఒకవేళ అలా చేయకపోతే మీరు 9-10 లోపల పూజ అనేది చేసుకోవాలి. ఈ కార్తీక మాసం అనేది తెల్లవారుజాము లేచి స్నానాలు చేయటం, దీపాలు వెలిగించమని చేస్తూ వస్తున్నాం కాబట్టి తెల్లవారుజామున ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. మరి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం అనేది ఉంటారు. ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు దశమి రాత్రి నుంచే ఉపవాసం ఉంటారండి. అంటే ఇప్పుడు 26 మంగళవారం మనం ఏకాదశి జరుపుకుంటున్నాము అని అంటే వాళ్ళు దశమి రాత్రి నుండి కూడా వాళ్ళు ఉపవాసం అనేది ఉంటారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు, గోధుమ రవ్వ ఉప్మా ఇటువంటివి తీసుకొని ఉండొచ్చు. 26 అంతా కూడా పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రికి ఉపవాసం చేసినప్పుడు జాగరణ చేస్తే చాలా మంచిది అంటారు. ఈ ఉపవాసం కానీ జాగరణ కానీ ఆరోగ్యపరంగా చూసుకొని మీరు ఉండగలిగితే ఉండండి, లేదా పాక్షికంగా అంటే ఇలా పాలు, పండ్లు అటువంటివి తీసుకొని కూడా ఉపవాసం ఉండొచ్చు. ఉండి 27 ఉదయం ద్వాదశి గడియలు తెల్లవారుజాము 3:30 తర్వాత మనకు వచ్చేసాయి కాబట్టి ఆ తెల్లవారుజాము ఆ టైం దాటిన తర్వాత ఎప్పుడైతే ద్వాదశి గడియలు ఎంటర్ అవుతాయో మళ్ళీ మరొకసారి స్వామివారికి పూజ చేసుకుని కుదిరితే కనుక దేవాలయంలో ఏదైనా స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఉపవాస వ్రతాన్ని విరమించి ద్వాదశి గడియల్లో భోజనం చేయాలి. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారిని కూడా ఆరాధించవలసి ఉంటుంది. స్వామివారికి పూజ చేసుకుంటున్నప్పుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ స్వామివారికి ఆ నామంతో స్వామివారికి పూజ చేస్తే కనుక ఏకాదశి తిథికి చాలా మంచిది. అంతేకాకుండా అమ్మవారిని ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనుకుంటూ స్వామివారికి అమ్మవారికి ఈ రోజున పూజించవలసి ఉంటుంది. అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు కూడా మంగళకరమైన వస్తువులతో పూజ చేయాలి. అలాగే కుంకుమ పూజ కానీ గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు లేదా మనం వేసుకునే గాజులు ఇటువంటి వాటితో అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. స్వామివారికి కూడా పూజ చేసేటప్పుడు తులసి దళం కానీ తులసి మాలను కానీ సమర్పించం. పసుపు పచ్చని పూలతో ఈ రోజున స్వామివారికి పూజ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ రోజున తులసి ఆరాధన కూడా తప్పనిసరిగా చేయాలి. అయితే ఏకాదశి రోజు తులసి చెట్టుకి నీరు పోయవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుందండి. అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం ఉండే వాళ్ళైతే కనుక 25 రాత్రి నుంచి కూడా ఏమీ తినకుండా ఉండి 26 అంతా ఉపవాసం ఉండి 27 ఉపవాసాన్ని విరమించి భోజనం చేస్తారు. అలా ఉండలేని వాళ్ళు 26 ఉదయం నుంచి కూడా పాక్షికంగా ఉపవాసం ఉంటూ ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి
పూజ చేసుకొని 27 ఉదయం ఉపవాసాన్ని విరమించి మనం భోజనం అనేది చేయవచ్చు. ఒకవేళ ఉపవాసం లేకపోతే పూజను చేసుకోకూడదు అంటే అలా ఏం లేదండి. స్వామివారి పూజని ఎవరైనా చేసుకోవచ్చు. ఏకాదశి ఒక వ్రతంగా ప్రతి నెల ఆచరించేవారు ఈ విధంగా ఉపవాసాన్ని పాటిస్తూ పూజను చేసుకుంటారు. ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ ఇంట అష్టైశ్వర్యాలు కూడా ఉంటాయని, అలాగే వాళ్ళకి ఆరోగ్యంగా పరంగా చాలా బాగుంటుందని నమ్ముతారు. ఏకాదశి రోజు విష్ణువు ఆరాధనకు అతి ముఖ్యమైన తిథి కాబట్టి, అందులో కార్తీక మాసంలో వచ్చే తిథి కాబట్టి మనకి చాలా ముఖ్యమైన తిథి ఉత్పన్న ఏకాదశి అనేది. ఎంతో ముఖ్యమైన ఈ ఏకాదశి తిథి అనేది చాలా మంచిది కాబట్టి దానాలు చేయాలి అనుకున్న వారు ఈ రోజును కూడా చేయవచ్చు. అయితే కార్తీక మాసంలో దీపానికి దానానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఇవాళ ఏమన్నా స్వయం పాక దానం లేదా ఉసిరి దీప దానాలు, పిండి దీప దానాలు ఇటువంటివి ఏవైనా దానాలు చేయదలుచుకున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న కొంతమంది కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఈరోజు ఏకాదశి రోజు ఆచరిస్తూ ఉంటారు. అటువంటివన్నీ కూడా నా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే అటువంటివి పాటిస్తూ కూడా ఈ ఏకాదశి వ్రతం రోజు చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే కనుక ఏం తినకుండా చేస్తారు కాబట్టి ఉపవాసం అనేది ఉండి రాత్రి వరకు, రాత్రి వేళలో ఏకాదశి తిథి ఉంది కాబట్టి 26 సాయంత్రం చేసుకోవచ్చు. ఉపవాసం ఉండలేమనుకున్న వారు 26 పొద్దున పూట మధ్యాహ్నం లోపల సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించేసి మధ్యాహ్నం భోజనం చేయవచ్చండి. పూజను చేసిన వారు ఉదయం దీపారాధన చేసుకొని స్వామివారికి పూజ చేయాలి. ఇదే పిండి ప్రమిదల్లో సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయకండి. మళ్ళీ మట్టి ప్రమిదల్లో అయినా సరే, వేరే కుందుల్లో అయినా సరే మళ్ళీ మీరు కావాలంటే మరో 2 పిండి ప్రమిదలైనా చేసుకుని మనం ఈ విధంగా సాయంత్రం కూడా మళ్ళీ స్వామికి దీపారాధన చేయాలి. ఈరోజు పానకం, వడపప్పు, చలిమిడి ఇటువంటివి నైవేద్యం పెడతారు. అయితే కొంతమంది బియ్యానికి సంబంధించిన పదార్థాలు ఏవి ఈరోజు ముట్టుకోరండి. అటువంటివి స్వామివారికి ఏదైనా రవ్వ కేసరి కానీ ఇటువంటి వాటితో నైవేద్యం అనేది చేసి పెడుతూ ఉంటారు. కొంతమంది వచ్చేసి బియ్యానికి సంబంధించిన పదార్థాలు నైవేద్యం పెట్టరు, అలాగే తినరు కూడా. అందుకని ఉపవాసం ఉంటారు. వాళ్ళు గోధుమ రవ్వ ఉప్మా అనేది చేసుకుని తినవచ్చు అని అంటారు. ఎందుకంటే ఉపవాసం పూర్తిగా ఉండలేని వాళ్ళు, ఆరోగ్యం బాలేని వాళ్ళు. అయితే ఈ ఉపవాస నియమాలు అనేవి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్న పిల్లలకు కానీ, పెద్దవారికి కానీ వర్తించదండి. వాళ్ళు చక్కగా తినైనా స్వామివారి పూజను చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు మాత్రమే ఉపవాసం అనేది చేయండి. ఈ రోజున తులసి చెట్టు దగ్గర కూడా తప్పనిసరిగా దీపారాధన అనేది మనం కార్తీక మాసం ఎంతగానో చేస్తూ ఉంటాం కదా. ఈ ఏకాదశి తిథి అనేది కూడా తప్పనిసరిగా తులసి చెట్టు దగ్గర తెల్లవారుజామున అలాగే సాయంత్రం వేళలో కూడా పూజను తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తులసి చెట్లో ఏకాదశి రోజు నీరుని పోయవచ్చా అనే సందేహం చాలా మందికి ఉండొచ్చు. మనమందరం కూడా ఏకాదశి వ్రతంలో ఉపవాసం ఎంత ముఖ్యమైనదో అమ్మవారు కూడా, తులసి అమ్మవారు కూడా ఉపవాసం ఉంటారట. అందుకని ముందుగానే మన నీటిని పోసి అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవచ్చు. కానీ ఏకాదశి రోజు నీటిని పోయకూడదు అని అంటారు తులసి చెట్లో. ఇది పెద్దవాళ్ళు చెప్పిందేనండి. ఒక చెంబులో నీటిని అమ్మవారి దగ్గర ఒక పక్కన తులసి చెట్టు పక్కన పెట్టాలి. కానీ ఆ రోజు నీటిని పోయకుండా మరుసటి రోజు ఆ చెంబు పక్కన పెట్టిన నీరు ఏదైతే ఉందో ఆ నీరు వచ్చేసి తులసి చెట్లో మరుసటి రోజు ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మనం ఎలాగో ఉపవాసం విరమించి భోజనం చేస్తామో మరి చెట్టుకి నీరు ఆధారం కాబట్టి ఆ తులసి చెట్టులో కూడా మనము ఆ నీటిని, ఆ ఏకాదశి అంతా కూడా ఒక చెంబులో నీటిని తులసి చెట్టు పక్కనే పెట్టేసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఆ నీటిని తులసి చెట్టులో పోయాలి అని అంటారు. ఇది ఇష్టమైతే కనుక ఈ విధంగా మీరు ఈ పద్ధతిని పాటించండి. చాలా సులువుగా స్వామివారి పూజను చేసుకోవచ్చు. ఏదైనా దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవటం, అలాగే అక్కడ దీపాలు వెలిగించి రావటం, దీపాలు వదిలి రావటం ఇటువంటివి చేస్తే కనుక చాలా పుణ్యమండి. ఏకాదశి తిథి అనేది చాలా ముఖ్యమైన తిథి. మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తుంటాయి. కృష్ణపక్షంలో చేసుకునే ఈ కార్తీక మాసంలో ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. మరి ఈ ఏకాదశి రోజు మీరందరూ కూడా స్వామి పూజను చేసుకోవాలని చాలా సులువుగానే నేను సింపుల్గా చేసి చూపించాను. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పిండి దీపాలను కూడా ఆవుకు పెట్టాలి అని అంటారు. అలా పెట్టడానికి కుదరకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే పిండి దీపాలను వేసేయండి. కొంచెం ఈ పిండి దీపాల్లో కొంచెం తీసి నోట్లో వేసుకొని ఆ తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో ఈ పిండి దీపాలను వేసేయవచ్చు, లేదా నీటిలో కలపవచ్చు, పారే నీటిలో కూడా కలపవచ్చు. ఏకాదశి 26 మంగళవారం వచ్చింది కాబట్టి ఉద్వాసం అనేది ఆ రోజున చెప్పకుండా మరుసటి రోజు ఉదయం మరొకసారి పూజ చేసుకుంటారు కదా, అప్పుడు ఉద్వాసం చెప్పండి. ద్వాదశి గడి వచ్చిన తర్వాత ఎట్లాగో మీరు ఉపవాసం విరమించి భోజనం చేయవచ్చు. ఉత్పన్న ఏకాదశి పూజా విధానం ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.